అట్లాగే ఇవాల్టి రోజున కోర్టులు అడుగుతున్నది పాయింట్ కరెక్ట్ లాజికల్ పాయింట్. ఎందుకని గవర్నర్ దగ్గరికి ఫైల్ వెళ్తే అది నచ్చలేదని నువ్వు ఏళ్ల తరబడి ఆపితే ఎట్లాగా? పాలనపరమైనటువంటి అడ్డంకి కదా. అయితే ఈ బిల్లులు పంపుతున్నోడికి ఏమైనా బాధ్యత ఉందా? రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నాడా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి 45% బీసీల రిజర్వేషను నేను బిల్లు తెచ్చేసాను, ఈయన వెంటనే తనకి తానే శబాష్ శబాష్ అని ఎట్లా కొట్టుకుంటున్నాడు. రాజ్యాంగం నీకేం రాసింది? మీరే చెప్తారు కదా, మీ తాత ముత్తాతలు, మీ పార్టీ తాత ముత్తాతలు ఉన్న టైంలోనే రాజ్యాంగం రాశారని చెప్పి. ఆ రోజున ఏమని రాశారు రాజ్యాంగంలో? రిజర్వేషన్ 50% దాటద్దని రాశారు. తర్వాత అనేక సార్లు ఇట్లాంటి పిచ్చి పని చాలామంది చేశారు. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? రాజ్యాంగ ధర్మాసనం కూర్చుని అట్టెట్ట పెడతారు ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు. ఒక రాష్ట్రంలో 70%, ఇంకోటి 90% ఓట్ల కోసం చేసుకుంటే ఎట్టా కుదురుద్ది? అప్పుడు ఇంక మిగతా వాళ్ళు బతకద్దా? 50% దాటడానికి వీల్లేదు అని తేల్చి చెప్పింది. చెప్పాక మళ్ళీ ఈ చట్టం తీసుకొచ్చి నేను పంపించాను, గవర్నర్ అమలు చేయలేదంటే రాజ్యాంగ ద్రోహం కదా నువ్వు చేస్తుంది. ఆ మాట అన్నారు కూడా, బీసీ ద్రోహం కాదా అంటారు. ఆ లెక్కనైతే అన్ని కులాల వారికి ఇచ్చేసి నువ్వు ఉన్నాయి 100, టోటల్గా ఎన్ని కులాలు ఉన్నాయి, ఆ కులాల్లో కొన్ని కులాలు 1% ఉంటారు, వాళ్ళకు కూడా ఇస్తావు నువ్వు. మన దగ్గర ఉన్న జనాభా